షర్మిల ఎంట్రీతో ఏపీ రాజకీయం పూర్తిగా మారిపోతుందా? వైఎస్ వారసుడిగా జగన్ రాష్ట్రాన్ని ఏలుతున్నారు. మరి అదే వైఎస్ఆర్ పేరు చెప్పుకుని షర్మిల రాజకీయం చేస్తారంటే ప్రజలు ఎటువైపు నిలుస్తారు? రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో చేరడాన్ని ప్రజలు స్వాగతిస్తారా? ఆమె ఎవరి ఓట్లకు గండి కొడతారు? తెలుగు ప్రజల మదిలో ఎన్నో ప్రశ్నలున్నాయి. వైఎస్ఆర్ సన్నిహితుడు, ప్రత్యర్థిగా మారి పోరాటం చేసిన మాజీ హోంమంత్రి, సీనియర్ పొలిటీషియన్, కడప జిల్లాకే చెందిన మైసూరారెడ్డితో మా ప్రతినిధి రానా ఫేస్ టు ఫేస్. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల చక్రం తిప్పినటువంటి మైసూరారెడ్డి గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మళ్ళీ క్రియాశీలక రాజకీయాల వైపు ఆసక్తి చూపిస్తున్నారా, లేకపోతే ఇలాగే రాజకీయాలను పరిశీలిస్తూ కామ్గా ఉండబోతున్నారా? రాజకీయ పరిస్థితులు చాలా వేగంగా కూడా మారిపోయాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక్క షర్మిల కూడా ఎంట్రీ వచ్చింది కాబట్టి షర్మిల ఎంట్రీ పైన ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైన మనతో పాటు మాట్లాడడానికి మాజీ హోంమంత్రి మైసూరారెడ్డి గారు ఉన్నారు. సార్, ఎలా చూస్తారు? మొత్తంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు షర్మిల కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది, పిసిసి ప్రెసిడెంట్ కూడా అయింది. ఎట్లా చూస్తారు రాజకీయాలను ఇప్పుడు? అంటే గతంలో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఉంటుందా ఉండదా అని చాలామంది ఆలోచన చేస్తున్నారు. ఈయన్ను అరెస్ట్ చేసిన తర్వాత కొంచెం సింపతి అయితే వచ్చిందిలేండి జనంలో. ఆ స్కిల్ కేసులో అది ఏం పెద్ద కేసు కాదు, పౌరు కాదు దానికి సంబంధించి. రెండోది, ఆ స్కిల్ డెవలప్మెంట్ వల్ల బాగుపడిన ఐటీ విద్యార్థులంతా ఆయనకు మద్దతుగా నిలబడము, ఇవన్నీ చేయడంతో ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు బాలకృష్ణ, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు పోయి కలవడం జరిగింది. కలిసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణే మేము ఇద్దరం కలిసి ఒక అభ్యర్థినే నిలబెడతామని చెప్పడం కూడా జరిగింది. అంటే ఒక అండర్స్టాండింగ్ రీచ్ అయినారు. సీట్లన్నీ అవన్నీ పంపకాలేమో కానీ ఎప్పుడో మొన్న కూడా సంక్రాంతి రోజున ఆయన విందుకు ఆహ్వానించి సీట్ల విషయం కూడా కొంతమేరకు చర్చలు జరిగినట్టున్నాయి. వాళ్ళిద్దరు ఏకమైనప్పుడు ఒకే అభ్యర్థిని నిలబెట్టినప్పుడు జనసేన తరపున, తెలుగుదేశం తరపున కొంచెం వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితి. అటు ఆంధ్రాలో అయినా కానీ ఇటు రాయలసీమలో అయినా కానీ. ఎందుకంటే పూర్వకాలంలో మిరియాల వెంకట్రావు గారు అని ఉన్నారు. ఆయన కాపు సంఘం అని పెట్టి కాపు, ఒంటరి, తుంటరి, బలిజ అందరినీ ఏకం చేసి తిరిగినాడు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా. అందువల్ల బలిజలు కూడా కాపులంటేనే పోతారు. పోయినప్పుడు అది రాయలసీమలో వాళ్ళు సఫిషియెంట్గానే ఉన్నారు బలిజలు. అక్కడంటే కాపు, ఒంటరి, తుంటరి అవన్నీ ఆ కులాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసినప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం ఒక అభ్యర్థినే నిలబెట్టినప్పుడు ఇబ్బందికర పరిస్థితి వైఎస్ఆర్సీపీకి. దానికి తోడు ఇప్పుడు షర్మిల ఇంతవరకు కాంగ్రెస్ పగ్గాలు చేపడుతుంది అని ఎవరు అనుకోలే. మరి హైకమాండ్ ఒత్తిడి వలనో ఆమె ఇష్టపడో ఇప్పుడు అక్కడ కూడా పార్టీ పెట్టబోతుంది. కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్గా నియమించినారు. ఇవి నియమించినప్పుడు ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ విభజన తర్వాత బాగా దెబ్బతిన్నది ఆంధ్రాలో. నాయకులు కూడా కొన్ని జిల్లాల్లోనే ఉన్నారు, అన్ని జిల్లాల్లోనూ లేరు. రేపు ఈమె షర్మిల వెళ్ళినప్పుడు నాయకత్వాన్ని, పార్టీని ఆర్గనైజ్ చేసుకోవాలా, నాయకులను చూసుకోవాలా. ఈ ఎలక్షన్లో అంటే క్యాండిడేట్లను నిలిపినా వాళ్ళ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు వైఎస్ఆర్సీపీఏ చీలు ఇంకా మరింత నష్టం జరుగుతుంది. వచ్చే ఎన్నికలకైతే కనుక ఆమె పార్టీ స్ట్రెంగ్తెన్ అవుతుంది. ఈ ఎన్నికల్లో ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది. ఇంకొక 7-8 మాసాల కిందట చేరింటే అది వేరుగా ఉండేది సమస్య. ఇప్పుడు టైం లేదు కదా. ఈమె చేరకముందే నోటిఫికేషన్లు వస్తున్నాయి, ఎన్నికల నోటిఫికేషన్లు. ఎన్నికల మూలలో ఉన్నప్పుడు ఇప్పుడు పార్టీని ఆర్గనైజ్ చేయాలంటే కొంత కష్టమైన పని. గతంలో పార్టీ బాగా ఉండింటే, వైభవంగా ఉంటే అది ఏం పెద్ద ఇబ్బంది లేని సమస్య. ఇప్పుడు ఈమె వెళ్ళి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే కొంత మేరకు ఈమె పోతే ఈయనక కొందరు వైఎస్ఆర్సీపీలో అసంతృప్తి పనులు రకరకాల వాళ్ళు చేరొచ్చు పార్టీలో చేరి స్లోగా డెవలప్ చేసుకోవచ్చు. అందువల్ల ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా చూసినప్పుడు, చూసినప్పుడు అన్నీ జగన్కు వ్యతిరేకంగానే వస్తున్నాయి.
కొన్ని సర్వేలు కూడా వస్తున్నాయి, అట్లే వస్తున్నాయి సర్వేలు కూడా అదే మాదిరి కనపడుతున్నాయి. కాబట్టి మొత్తం మీద ఏ విధంగా చూసినా వైఎస్ఆర్సీపీకి రేపు ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితి. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు క్రియాశీలక రాజకీయాలు ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డితో మీకు మంచి అనుబంధం ఉండేది, బాగా చక్రం తిప్పగలిగారు. తర్వాత రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం కానీ అప్పుడు కూడా మీరు సంపూర్ణ మద్దతు ప్రకటించి పార్టీకి అన్నీ చూసుకుంటానని చెప్పారు పెద్ద మనిషిలాగా. తర్వాత కొన్ని కారణాల వల్ల మీరు బయటకు వచ్చారు. ఇప్పుడు షర్మిల కూడా మళ్ళీ మా నాన్న నిలబడినటువంటి, మా నాన్నకి జీవితం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్తూ కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ తిరిగి పునరావగం చేసింది, పిసిసి ప్రెసిడెంట్. ఏంటి ఎట్లా చూస్తారు? ఇప్పుడు మళ్ళీ పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా కలుపుకోవాలనేసి కూడా షర్మిల భావిస్తుందని అంటున్నారు. ఒకవేళ షర్మిల కానీ మీ మద్దతు కావాలని కోరుకుంటే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పటికంటే మేము క్రియాశీలక రాజకీయాల్లో అంతగా పాల్గొనటం లేదు. ఎందుకంటే వయసు ఒకటి, సరే వయసుదేముందిలేండి, 75 సంవత్సరాలు అంటే పెద్ద నిలబడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు 75 సంవత్సరాల్లో. కాకపోతే రాజకీయ పరిస్థితులు మారిపోయినాయి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. ఈ నియోజకవర్గంలో ఖర్చులు పెరిగిపోయినాయి, బాగా పెరిగిపోయినాయి, విపరీతంగా పెరిగిపోయినాయి. అప్పుడంటే ఏదో లక్షల్లో అవుతున్నది, ఏదో బరాయించగల శక్తి ఉన్నది, చేయగలుగుతాంటే ఎలక్షన్లు. ఇప్పుడు కోట్లలోకి వెళ్ళింది. ఇప్పుడు లాస్ట్ టైం అంటే 1000 రూపాయలు పంచినారు, ఇటు సైడ్ అటు సైడ్ ఇద్దరు పంచినారులేండి, కింద మీద పడి పంచుకున్నారు. ఇప్పుడు దగ్గర 2000 ఆశించుతున్నారు. 2000 అనే తల్లికి దాదాపు 50-60 కోట్ల మధ్యన అవుతుంది. అంత డబ్బు ఈ వయసులో ఖర్చు పెట్టి ఇప్పుడు చేయగలిగేది కూడా ఏముంటుంది? అందువల్ల మేము పెద్ద ఆలోచన చేయడం లేదు. కొంతమంది పోతారులేండి. వీళ్ళంతా అప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకుల కంటే కూడా ఓట్ బ్యాంక్ కూడా, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా వైఎస్ఆర్సీపీకే వచ్చింది. ఇప్పుడు అక్కడక్కడ నాయకులు ఉన్నారు కాంగ్రెస్కు. షర్మిల వెళ్ళినప్పుడు సంస్థాగతంగా కొంచెం బలోపేతం చేసుకునేదానికి అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో కాకపోయినా వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వగలదు. గతంలో అయితే తెలుగుదేశం కాంగ్రెస్ ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు తెలుగుదేశం జనసేన ప్రధాన ప్రత్యర్థులైనారు వైఎస్ఆర్సీపీ. వాళ్ళిద్దరు ఒకవైపు, ఈయన ఒకవైపు అయిపోయినారు. ఈమె వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినప్పుడు ఆడ వైఎస్ఆర్సీపీలో అసంతృప్తి చెందిన నాయకులు అయితేనేమి, కొందరు కాంగ్రెస్ తరానికి సంబంధించిన నాయకులు అయితేనేమి వచ్చి చేరే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలో. చేరినప్పుడు స్లోగా ఈ ఎలక్షన్ కాకపోయినా వచ్చే ఎలక్షన్లో 1929కి అయితే మాత్రం బలమైన పార్టీగా ఏర్పడుతుంది. మీరు ముఖ్యంగా రాయలసీమలో బలమైనటువంటి నాయకుడిగా కూడా ఉన్నారు. మీరు అనేక ఫ్యాక్టర్స్ కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. ప్రస్తుత రాజకీయ పరిణామంలో ముఖ్యంగా జనసేన పార్టీకి కాపు ఓటింగ్ ఎక్కువ ఉందనేసి మీరు అనుకుంటున్నారు. గతంలో ఏదైతే జనసేన పార్టీ వైపు కాపులు అంతగా రాలేదు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా కూడా అందరూ ఇప్పుడు ముద్రగడ లాంటి వారు కూడా ఇటు జనసేన పార్టీలోకి రావడానికి సముఖత వ్యక్తం చేయడం, కలిసి పనిచేయడానికి ఈ పరిణామాలను మీరు ఎలా చూస్తారు? ఈసారి జనసేన పాత్ర ఎలా ఉండబోతుంది అంటున్నారు రాష్ట్ర రాజకీయాల్లో? ఇప్పుడు సపరేట్గా కంటెస్ట్ చేసింటే ఆ పరిస్థితులు వేరు. ఇప్పుడు తెలుగుదేశము జనసేన కలిసినప్పుడు మామూలుగా కుల ప్రస్తావనలు అంటే తేవాలని నాకు లేదు. కాకపోతే కాపులు మెజారిటీ జనసేన వైపు ప్రయాణం చేస్తున్నారు అటు సైడు కోస్తా జిల్లాల్లో. ఇక్కడ బల్జలు కూడా జనసేన వైపే మొగ్గుతున్నారు. వారు కూడా గతంలో ఎన్నికల్లో కొంచెం తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారు బలిజలు. ఇప్పుడు జనసేన చేరేతలకి మరింత ఉత్సాహంతో ఆ ఫ్రంట్ వైపు మొగ్గేదానికి అవకాశం ఉంది. ఇటు బలిజలు అటు కాపులు కలిస్తే సైజబుల్ స్ట్రెంగ్తే అవుతారు. అయినప్పుడు వీళ్ళు తెలుగుదేశం బీసీలు వీళ్ళందరూ కలిసి చేసుకునే అవకాశం ఉంది. చేసినప్పుడు జనసేన తెలుగుదేశంకే బాగుంటుంది. జనసేనకు కూడా ఒక రికగ్నైజేషన్ వచ్చింది. వాళ్ళ పార్టీ తరపున ఇంతమంది శాసనసభ్యులు అనేది ఒక రికగ్నైజేషన్ రాబోతుంది ఫస్ట్ టైం. ఇంతకుముందు ఏదో కాంగ్రెస్లో అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు, ఇట్లా లేదు.
తెలుగుదేశం అనే తెలికి కమ్మ సామాజిక వర్గం ఎక్కువ తెలుగుదేశంలో ఉంటున్నారు. మిగతా కులాలలో ఇటు అటు కలిసిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక ఐడెంటిటీ వచ్చింది కదా, జనసేన వల్ల ఐడెంటిటీ వస్తుంది. ఎప్పటి నుంచినో రాజ్యాధికారం కావాలనేసి వాళ్ళు కూడా పోరాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఒక స్పీచ్ కూడా ఇచ్చారు, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలనేది. దానికి ఇది రైట్ టైం అనుకుంటారా సార్? అంటే ఇప్పుడు వాళ్ళు ఒక గ్రూప్గా ఒక ఐడెంటిటీ కలిగేదానికి అవకాశం ఏర్పడింది. పెద్దన్న పాత్ర అనేది వేరు, అది సమస్య. ఇప్పుడైతే ఒక గ్రూపు వాళ్ళ కథ వాళ్ళ పార్టీ అనేదానికి ఒక ఐడెంటిటీ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఎన్నో అంచనాల మధ్య అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడిని జైలుకి పంపించడము, జైలు తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఎట్లా చూస్తారు సార్ మీరంతా? ఎట్లా అనుకూలంగా ఉండబోతుంది? వైసీపీకి ప్రతికూల అంశాలేంటి, అనుకూల అంశాలేంటి మీరు అబ్జర్వ్ చేసింది ఈ సిచ్యువేషన్ వల్ల? అంటే ఆయన అరెస్ట్ చేసినాక ఆ కేసు బలహీనమైన కేసు. ఆ స్కిల్ డెవలప్మెంట్ అన్నారు. ఆ స్కిల్ డెవలప్మెంట్లో సెంటర్స్ అయితే పనిచేస్తున్నాయి, ఒక 6-7 పనిచేస్తున్నాయి. అక్కడ చదువుకున్న ఐటీ విద్యార్థులందరూ హైదరాబాద్లో చాలా చోట్ల ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఎందుకు ఇది తెలిసి వచ్చిందంటే ఆయన అరెస్ట్ చేసినాక వాళ్ళంతా మద్దతు ప్రకటించడం జరిగింది. ఎక్కువ హైదరాబాద్లోనే ప్రకటించినారు అక్కడికంటే. ఎందుకంటే అక్కడ ఐటీ సెంటర్ లేదు, ఇక్కడ ఐటీ సెంటర్లు ఉన్నది కదా, ఆ పిల్లలంతా ఇక్కడే ఉద్యోగాల్లో ఉన్నారు కాబట్టి మద్దతు వీళ్ళు ఊళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబాలు ఉంటాయి కదా, ఈ సెంటర్ వల్ల మా వానికి ఉద్యోగం వచ్చింది, బాగుపడినాము అనేది ఉంటుంది. ఉండడంతో ఆయనకు కొంచెం దీంట్లో అరెస్ట్ చేయడంతో సింపతి పెరిగింది. సింపతి పెరగడం ఒకటి, ఈ జనసేన కూడా ప్రకటించడం ఒకటి, ఇద్దరం కలిసే చేస్తామని. దానివల్ల ఏమవుతుంది అని అంటే స్లోగా పీపుల్స్ ఒక మూడ్ లేకపోయినారు. అది వాళ్ళిద్దరు కలిస్తే ఇబ్బందికర పరిస్థితే జగన్కు, తప్పకుండా ఇబ్బందికర పరిస్థితే. రేపు ఎన్నికల్లో కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. లాస్ట్ టైం నన్ను ఒక మారు చూడండి నేనంటే చూద్దాం ఈయన్ని కూడా అని చెప్పి చాలామంది బాగానే వైఎస్ఆర్సీపీ వచ్చింది, బాగా ఎమ్మెల్యేలు గెలిచారు. ఈతూరి మాత్రం కొంచెం వ్యతిరేకత అనేది కనపడుతుంది అన్ని వర్గాల్లోనూ. ఆయన ఏమనుకుంటున్నారంటే సంక్షేమ పథకాలు ఇచ్చినాను కదా, సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందిన వాళ్ళంతా నాకే ఓట్లు వేస్తారు అని అంటున్నారు. కానీ ఏ సంక్షేమ పథకమైనా అమలు చేసినప్పుడు ఒక 50% మంది 60% మందికే ఇవ్వగలుగుతారు. ఎందుకంటే కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి కదా, ఆర్థిక వనరుల అంశం అయితేనేమి ఇతర అయితేనేమి ప్రతి పథకానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఉన్నప్పుడు అంతమందికి ఇవ్వరు, 100%కి ఇవ్వరు. ఒక 50% మందికి వస్తారు. 50% మంది వస్తే మిగతా 50% మంది బాధపడతారు కదా. నువ్వు నేను ఆర్థికంగానే ఒకటంట ఏదో ఎన్నో కారణాల వల్ల నీకు రాకుండా ఉంటుంది, నాకు వస్తుంది. వచ్చినప్పుడు చూడు ఆయనకు వచ్చింది నాకు రాలేదని నువ్వు ఇంకా కొంత వ్యతిరేకత పెంచుకుంటావు. అట్లా ఉండారు. అదే కాకుండా ఈ స్కీములు వచ్చినా ఏమవుతుందని అంటే ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు ఇప్పుడు మద్యం తాగే వాళ్ళు ఉన్నారు. ఉండినప్పుడు ఆ ఆంధ్రాలో విపరీతమైన ధరలు. సరే బ్రాండ్లు ఏమన్నా కరెక్ట్గా ఉంటాయంటే బ్రాండ్లు కూడా లే, ఏదో వాళ్ళకు ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళకే డిస్టిలరీస్ ఉన్నాయి, ఏ రకరకాల బ్రాండ్లు. ఏమిరా అంటే మందుల షాపుకు పోతే కనుక అమ్మేవానికి బ్రాండ్ తెలియదు, కొనేవానికి బ్రాండ్ తెలియదు. వాళ్ళు అడిగేది ఉదాహరణ చెప్తున్న రేట్లు అయ్యని కాదు, ఏది 100 రూపాయలదా 200దా 300దా అని అడగడం. 300 ఇచ్చి ఈ దినం ఒక పేరు ఉండేది వస్తుంది, మళ్ళీ రేపు పోయి 300 ఇవ్వంటే ఇంకొక పేరు ఉండేది వస్తుంది. ఇట్లా రకరకాలు వచ్చి వాళ్ళు కూడా తిడతా అంటారు జనం కూడా. ఏంది ఇది దరిద్రము, ఇంత ఏదో చేస్తారనుకుంటే ఇది చేసి పెట్టినారే అనేది వాళ్ళ ఇంటికి పోయినాక వాళ్ళు తిట్టినప్పుడు వాళ్ళ కుటుంబం వాళ్ళు ఇట్లా రకరకాలు పోతురు. ఒకరు వచ్చారా నేను కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు, ఏం పరిస్థితి ఏదో పని ఉందంటే ఏదో మారో ఆఫీసులో అంటే ఫోన్ పెట్టించుకోమని, ఏమో 2-3 పథకాలన్నా వస్తాయా అని అడుగుతుంది. లేదు సార్ 2 వస్తాయి, సుమారు 50,000 వస్తుంది అంటే మళ్ళీ 40,000 వస్తాయి. ఇంకేం బాగుంది నీ పరిస్థితి ఏంటి? ఏం బాగుంది సార్, సాయంకాలం పోయి ట్యాక్స్ కడతాడు కదా మా ఆయన అన్నాడు. నేను ట్యాక్సుల గురించి బాగా ఎక్స్పర్ట్నే ఉన్నా ఆంధ్ర నాయకుల్లో.
ఈ యాడ ట్యాక్స్ కడతారే అని అంటే ధరల్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది కదా, అది నాకు తెలుసు, ఆమె కట్టే తెలుసునని నేను అడిగితే ఏముందయ్యా సాయంకాలం అయితే బ్రాందీ షాపుకు చాలా తెలివి మీరిపోయిన. ఇట్లా రకరకాల కారణాలు అంటే లబ్ధి చేకూరినా వాళ్ళల్లో ఒక అభిప్రాయం ఉంది, ఈ చేత్తో ఇస్తున్నారు ఈ చేత్తో తీసుకుంటున్నారు అనే అభిప్రాయంతో లబ్ధి చెందిన వాళ్ళు అంత హ్యాపీగా లేరు, లబ్ధి రానోళ్ళు ఇంకా మరింత శత్రుత్వంతో ఉన్నారు. దానివల్ల మేలు జరుగుతుంది నేను అనుకోవడం లేదు. ఒట్టి సంచలనం అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడిపోయినాయండి. ఇరిగేషన్కు డబ్బులు లేవు, విద్యుత్ శక్తికి శాఖకు డబ్బులు లేవు, ఆర్ఎన్బిలకు లేదు, ఇరిగేషన్కు లేదు, దేనికి లేదు. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉండే శాఖలకు వేయడానికి డబ్బు లేదు. ఏదో ఈ సంక్షేమ పథకాలు పంచడం. ఆదాయం చూస్తామానంటే నేను 2021 బడ్జెట్, ఎందుకంటే అప్పుడు ఇది యాక్చువల్ అకౌంట్స్ ఉంటాయి. చూస్తే మేము ఉన్నప్పుడైతే 94 సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం 2000 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఎంత తెలిసినా 2 రాష్ట్రాలకు కలిపితే 2,20,000 ఉంది 2021 యాక్చువల్ అకౌంట్స్ చూస్తే. ఆ రాష్ట్రం 1,20,000 కోట్లు వస్తుంది, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 కోట్లు వస్తుంది. ఇప్పుడు పెరిగింటాయి అనుకోండి, ఎందుకంటే నేను 21 అంచనాలు చెప్తున్నాను. ఇప్పుడు బడ్జెట్ ఎస్టిమేట్స్ అని రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని వస్తాయి కాబట్టి అంచనాలు కరెక్ట్గా ఉండవు. యాక్చువల్ అకౌంట్ చూస్తే 2021 చూస్తే ఆ మేరకు ఉంది. అంత ఆదాయం వస్తానే అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ లేవు, కుంటుపడిపోయినాయి. అంతా ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో తీసుకున్నానని వాళ్ళు కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు. సార్ ఫైనల్గా మీరు చెప్పండి, ఎందుకంటే షర్మిల నాన్న బాటలోనే నేను వెళ్ళాలి అని అంటున్నారు. ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీని వీడినటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీ పట్ల ఇప్పుడు ఆకర్షితులైనటువంటి వారు, ఇతర పార్టీల అసంతృప్తులను వాళ్ళందరినీ పార్టీలు చేర్చుకొని కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తానని అంటున్నారు. ఇప్పుడు ఆ పూర్వవైభవం తీసుకురాని వచ్చే మాటల్లో మిమ్మల్ని వచ్చే సలహాలు అడగడం కానీ, లేకపోతే మిమ్మల్ని కన్సల్ట్ కానీ, ఒకవేళ మిమ్మల్ని ఆహ్వానిస్తే కానీ మీ రియాక్షన్ ఏంటి, ఎట్లా చేస్తారు? నాకేం ఆహ్వానం లేదు, నాకు సమస్యల గురించి నేను పెద్ద పట్టించుకోవడం. అది వచ్చినప్పుడు ఆలోచన, ఇప్పుడేమైతే నేనేం చేయలేము లేదు దాని మీద. ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఇప్పుడు సుదీర్ఘంగా మీరు రాజకీయాల్లో ఉన్నారు, అప్పటి భాష చాలా హుందాతనంగా ఉండేది. ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి కూడా మీరు రాష్ట్ర రాజకీయాల్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు నాయకుల యొక్క భాష గురించి. ఇవి చూస్తే ఏమనిపిస్తుంది మీకు అప్పటికి ఇప్పటికి? అంటే అప్పుడు రాజకీయాలు వేరు, అప్పుడు పార్టీ లైన్లు పార్టీ వ్యవహారాల మీద మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా శాసనసభలో అయినా చర్చలు సబ్జెక్టు మీద ఉండేటివి. మేము ఏదైనా ఒక విషయం తీసుకున్నప్పుడు 4-5 ఎన్జిఓ ఆర్గనైజేషన్లు కానీ అధికారులతో కానీ చర్చించి ఆ విషయం మీద మాట్లాడుతుంటే ఇప్పుడు అటువంటి డిస్కషన్స్ ఉండటంగా ఏదో పార్టీ వాళ్ళు చెప్తే లేచి మాట్లాడడమే. తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్సీపీ విమర్శించడము, వైఎస్ఆర్సీపీని తెలుగుదేశం విమర్శించడము, భాష కూడా మారిపోయింది. తిట్టుడు కవిత్వానికి పోయినారు. సబ్జెక్టులు ఏమి ఉండవు. సబ్జెక్టులు లేకపోతే ఇది ఎటువంటిది పరిస్థితులు ఏర్పడతాయి. సో ఫైనల్గా మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, రాష్ట్ర రాజకీయాల్లో అధికారం మారబోతుందనేసి మీరు అనుకుంటున్నారా? అది తప్పదు. ఎందుకు అని అంటే గత పరిస్థితులు లేవు. లాస్ట్ ఎన్నికల్లో ఒక మారు చూద్దామని ఓట్లు వేసినారు, బాగానే ఆయన ఉత్సాహంగానే వేసినారు. తెలుగుదేశం పార్టీ కూడా ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు పరిస్థితులు మారినాయి, వివిధ కారణాల వల్ల మారినాయి. వాళ్ళిద్దరు ఏకమైనప్పుడు ఈయనకు ఇబ్బందికర పరిస్థితి. అందువల్ల కొంచెం ప్రజాభిప్రాయంలో తెలుగుదేశం జనసేన వైపే ప్రజలు మొగ్గుతున్నట్టు కనపడుతుంది. సో ఇది మైసూరారెడ్డి గారు చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు చూసుకుంటే మాత్రం జనసేన వైపు కానీ టీడీపీ వైపు ముందు మెజారిటీ ప్రజలు ఇటు మొగ్గుతున్నారు. దాంతోపాటు షర్మిల ఎంట్రీ ఆంధ్రాలో ఈ యొక్క ఎలక్షన్స్లో, ఎందుకంటే పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుంది, కానీ వచ్చే ఎలక్షన్స్లో బాగా బలమైనటువంటి నేతగా ఎదిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను క్రియాశీలక రాజకీయాల్లోకి రాలేకపోతున్నాననేసి కూడా ఆయన చెప్తున్నారు. కాకపోతే సలహాలు ఇవ్వమంటే కూడా కంపల్సరీ కూడా ఇస్తామనేసి కూడా ఆయన చెప్తున్న నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు కాపులందరూ కూడా ఏకతాటిపైకి రావస్తున్నారు. వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ వైపు మొగ్గడానికి వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఈసారి ఎలక్షన్స్లో మాత్రం అధికార మార్పిడి అనేది ఉండబోతుంది అనేది కూడా మైసూరి రెడ్డి గారు చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది.